డాక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు తీసిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీలో లీడ్ రోల్‌లో రష్మిక మందన, దీక్షిత్ శెట్టి అలాగే అను ఇమ్మాన్యుయల్. ఈ మూవీ మొత్తం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో అయితే వచ్చింది. అయితే ఈ మూవీలో చాలా లెక్కలు, బొక్కలు అయితే ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దానికి ముందు ఇంకో విషయం చెప్పాలనుకున్నా. ఏంటంటే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు ఇంతకుముందు 'చీలాసా' మూవీ అయితే తీశారు. 'చీలాసా' మూవీ చాలా నేచురల్‌గా ఉంటుంది. ఒక చోట హైపు, ఒక చోట డౌను ఆ రకంగా అయితే ఉండదు. ఆ మూవీ చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుంది. ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చినా సరే చాలా మంది ఆ మూవీని చూడడానికి ఇష్టపడతారు. అటువంటి మూవీ నేను చూసా కాబట్టే, ఇప్పుడు ఈ మూవీ చూడడానికి నేను ముందుకైతే పోయాను. అయితే థియేటర్‌లో నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు ఏ మూవీ ఇవ్వలేదు. అటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో అయితే వచ్చింది. కాలేజీ బ్యాక్‌డ్రాప్ అంటే ఎలా ఉండాలి? కాస్టు అందరూ ఒకే ఏజ్ వాళ్ళైతే ఉండాలి. కానీ దీంట్లో దీక్షిత్ శెట్టి, రష్మిక మందన, అను ఇమాన్యుయేల్ గారు వీళ్ళనమాట హై ఏజ్. వీళ్ళకనమాట 30 అబోవ్ ఉన్నట్టయితే చూపిస్తారు. మిగతా యాక్టర్స్ ఉంటారుగా వాళ్ళకనమాట డౌన్ ఏజ్. అంటే వాళ్ళకనమాట 22, 23, 25 ఉన్నట్టు మాత్రమే చూపించారు. ఆ రకంగా కాస్ట్ విషయంలో అనమాట వీళ్ళైతే దెబ్బయ్యారు. ఇంకోటేంటంటే కాంటెంట్. కాంటెంట్ విషయానికొస్తే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు మంచి కాంటెంట్‌నే ఎంచుకున్నారు. కాకపోతే ప్రెజెంట్ సొసైటీ అంటే కొన్ని సార్లనమాట అబ్బాయి అనమాట అమ్మాయిల మీద అధికారం చూపిస్తారు. ఇంకొన్ని సార్లు అమ్మాయి అబ్బాయి మీద. కానీ వీళ్ళ మధ్య గొడవొస్తే ఏ రకంగా ఉంటుంది. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఏ రకంగా ఉంటుంది. అబ్బాయి తరపు నుండి చూస్తే ఈ మూవీ చాలా మందికైతే నచ్చదు. కానీ అమ్మాయి తరపు నుండి చూస్తే చాలా మందికనమాట నచ్చేస్తుంది ఈ మూవీ. ఎందుకంటే అమ్మాయిలకి అనుగుణంగా ఈ మూవీ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా అనమాట వాళ్ళకి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది ఈ మూవీ. ఇంకోటేంటంటే దీక్షిత్ శెట్టి ఈయన క్యారెక్టర్ బాలేదు భయ్యా. ఈయన క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసే విధానం కూడా బాలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కాలేజ్ అన్నాక హాస్టల్ ఉంటుంది, వార్డెన్ ఉంటాడు, స్టాఫ్ ఉంటుంది, మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఇలా ప్రతిదీ ఉంటుంది. కానీ ఇతననమాట లేడీస్ హాస్టల్‌కి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఎటువంటి క్లాస్ రూమ్‌కైనా వెళ్ళిపోవచ్చు. ఏదైనా మాట్లాడవచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇతనికనమాట ఎవరు ఎదురు రారు. అసలు మేనేజ్‌మెంట్ ఏమయ్యారు? స్టాఫ్ ఏమయ్యారు? అనేదనమాట మనకు పూర్తిగా అర్థం కాదు. ఇదే అనమాట మూవీలో మెయిన్ హోల్. తరువాత సాంగ్స్ అండ్ బీజీఎం. నాకొకటనిపించింది ఇలాంటి వర్స్ట్ సాంగ్, ఇలాంటి వర్స్ట్ బీజీఎం ఇప్పుడు దాకా నేను ఏ మూవీలోను వినలేదు. ఇక ముందు కూడా వినాలి అనుకోవట్లేదు. అటువంటి బీజీఎం, అటువంటి సాంగ్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా బెటర్‌గా ఆలోచించి ఉంటే బావుండేది. ఈ విషయంలో మాత్రం. ఇంకోటేంటంటే 'రష్మిక మందన' గారి క్యారెక్టర్. 'రష్మిక మందన' గారికి అసలు ఏమైంది? ఒకప్పుడు 'బేబీ' మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే 'బేబీ' మూవీలో వైష్ణవి చైతన్య గారు చేసిన క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. అయితే ఆ క్యారెక్టర్ నాకెందుకు పడలేదా అని 'రష్మిక మందన' గారైతే చాలా బాధపడ్డారంట. ఆ తర్వాత చాలా మంచి మంచి సినిమాలే యాక్ట్ చేశారు. కాకపోతే ఇటువంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం కారణంగా తన మార్కెట్ పడిపోతుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ అన్నమాట మంచిగా రాసుకోలేదు. మూవీ చూశాక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారికి ఒకటే అనాలనుకుంటున్నా. ఏంటంటే మూవీ తీయొచ్చు. మూవీననమాట ముందు మనం పేపర్ వర్క్ చేస్తాం. పేపర్ వర్క్ మీద కొన్నిసార్లు బావుంటుంది. కానీ బిగ్ స్క్రీన్ మీద అది వర్కౌట్ అయ్యేలా మనం చేసుకోవాలి. కానీ ఇదనమాట బిగ్ స్క్రీన్ మీద అంత వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపియలేదు. వుమెన్స్ పరంగా చూసుకున్నట్టయితే, వాళ్ళ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి మంచి మెసేజ్ ఉంటుంది. వాళ్ళనమాట కొద్దిగా నచ్చుతుంది. బాయ్స్ వైపు నుండి చూస్తే ఈ మూవీ చాలా మందికైతే కనెక్ట్ అవ్వదు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం బాగా డల్ అవుతాం. కాకపోతే కాస్ట్‌ని అంటే 'రష్మిక మందన', 'దీక్షిత్ శెట్టి', 'అను ఇమాన్యుయేల్' గారిని మార్చుంటే ఇంకెవరినైనా ఎంచుకొని ఉంటే వాళ్ళు కొత్త యాక్టర్స్‌గా వాళ్ళననమాట మనం అడాప్ట్ చేసుకునే వాళ్ళేమో. కానీ వీళ్ళు ఉండడం కారణంగా, వీళ్ళ ఏజ్ కారణంగా, వీళ్ళకి మంచి క్యారెక్టర్ లేని దాని కారణంగా ఈ మూవీ అయితే అంత వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపియలేదు. ఒకవేళ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసినట్టయితే మీకెలా అనిపించింది? అలాగే ఈ మూవీలో సాంగ్స్ ఎలా అనిపించాయి? క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? మూవీ మెసేజ్ ఎలా అనిపించింది? కాంటెంట్ ఎలా అనిపించింది? డెఫినెట్‌గా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.